హాయ్ ఎవ్రీవన్. ఈరోజు పిల్లల్ని తీసుకొని ఫామ్ హౌస్కి అయితే వెళ్తున్నాము. మాకు తెలిసిన వాళ్ళది ఫామ్ హౌస్ అనమాట. వాళ్ళకి ఆకలి అవుతుంది అనేసి ఫస్ట్ అయితే ఇక్కడ మ్యాగీ చేసి తినిపించి తీసుకెళ్దాం అనేసి అనుకుంటున్నాను. మా మిన్ను మా టోను అయితే చాలా హ్యాపీగా ఉన్నారు. ఎందుకంటే స్విమ్మింగ్ చేయాలి, అక్కడ స్విమ్మింగ్ పూల్ ఉంటుంది అనేసి. సమ్మర్ హాలిడేస్ వస్తే చాలు పిల్లల్ని తీసుకెళ్ళి అక్కడ కొద్దిసేపు అయినా స్పెండ్ చేస్తాం ప్రతిసారి. పిల్లలు అయితే కార్ అయితే ఎక్కేసి అక్కడ వెళ్ళి మా కోసం వెయిట్ చేస్తున్నారు. మా ఆయన అయితే ఫోన్ కాల్ మాట్లాడుతున్నాడు. నేను మా అక్క కలిసి ఇప్పుడైతే బయలుదేరుతున్నాము. పిల్లలైతే కార్ ఎక్కేసిర్రు. మా అక్క నేను కొంచెం వీడియోస్ తీసుకోవచ్చు, ఫోటోలు దిగవచ్చు అనేసి వెళ్తున్నాము. కార్లో అయితే పిల్లలు కూర్చొని చాలా హ్యాపీగా అయితే ఫీల్ అవుతున్నారు. ఇక్కడ చూడండి, అప్పుడప్పుడు ఇలా పిల్లల్ని తీసుకొని బయటికి వెళ్ళాలన్నమాట. వాళ్ళు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు, మనకు కూడా కొంచెం ఫ్రీగా ఉంటుంది. అట్లా అనేసి పిల్లలు మేమందరం కలిసి వెళ్తున్నాము. బయట ఎండ అయితే మామూలుగా లేదు, చెమట ఇట్లా పట్టేస్తుంది. ఈ ఎండలో అయితే కారు మీద అయితే వెళ్తున్నాము. ఇక్కడ దారిలో మా అత్తమ్మ షాప్ ఉంటుంది, ఫ్రూట్ షాపు. మా అత్తమ్మ అని చెప్పిపోతున్నాము మేము వెళ్తున్నాం అనేసి. మా అత్తమ్మ ఏమన్నది తర్వాత నేను కూడా వచ్చేదాన్ని కదా అనేసి తీసుకెళ్తే అసలు స్విమ్మింగ్ పూల్లో ఆడదు చేయదు. ఇక మేమైతే వెళ్తున్నాము. మా అత్తమ్మ రాలే. ఇక్కడ దారిలో మా టోను వాళ్ళ స్కూల్ ఉంటుంది. మా స్కూల్ అనేసి మా టోన్ గారు చెప్తుండు. మా హైరమ్మ అయితే స్పెట్స్ వేసుకొని బాగా స్టైల్ పడుతుంది. ఇంత చిన్న పిల్ల ఇంత చాలా క్యూట్ గా ఏడుస్తుంది, ఆడుతుంది, బాగా హుషారు ఉంటుంది మా హైరమ్మ. మేమైతే దారిలో ఉన్నాము. దగ్గర వస్తుంటే మా పిల్లలు అయితే చాలా ఎగ్జైటింగ్ గా ఉన్నారు, ఎప్పుడెప్పుడు స్విమ్మింగ్ చేయాలనేసి. దారిలోనే ఉన్నాము. ఇంకా చాలా మంచిగా ఎంజాయ్ చేయాలనేసి అనుకుంటున్నాము. వీడియోస్ ఫోటోలు దిగుదాం అనేసి అనుకుంటున్నాము. ఇక్కడైతే మా ఆయన ఆఫీస్ కూడా ఉంటది ఇక్కడ. ఇంకా మా ఏరియా సైడ్ కంపెనీలు అయితే చాలా ఉంటాయి. ఇటే మా ఆయన ఆఫీస్ కూడా ఉంటది. మా ఆయన ఆఫీస్ దగ్గర అయితే వచ్చేసాము మేము. రియల్ ఎస్టేట్ ఆఫీస్ అన్నమాట అది. ఆఫీస్ సైడ్ నుంచే వెళ్తున్నాము, అందుకనేసి ఆఫీస్ కూడా చూపిస్తున్నా. ఇదే మా ఆఫీస్ అనమాట. ఇదే మా ఆఫీస్ అనమాట, అనన్య రియల్ ఎస్టేట్. ఇటు నుంచే పోవాలన్నమాట ఫామ్ హౌస్కి. ఫామ్ హౌస్ దగ్గరలో అయితే వచ్చేసాము. ఇక్కడే ఫామ్ హౌస్ అనమాట. చూడండి, ఇదే ఫామ్ హౌస్. మా ఆయనకి తెలిసిన సార్ వాళ్ళది ఫామ్ హౌస్ అనమాట. బాగుంటది. మేము ప్రతి ఇయర్ ఇక్కడే వస్తాము. ఫామ్ హౌస్కి అయితే వచ్చేసాము. మా పిల్లలు అయితే రన్నింగ్ చేస్తున్నారు, ఎప్పుడెప్పుడు పోయి లోపల స్విమ్మింగ్ పూల్లో దిగాలనేసి. నేనైతే ఇక్కడ వీడియో తీసుకుంటా వెళ్తున్నాను. చాలా బాగుంటది. నేను ఫామ్ హౌస్ హోమ్ టూర్ లాగా చేస్తాను. లాస్ట్కి అయితే ఉంటుంది వీడియో, స్కిప్ చేయకుండా చూడండి. ఇక్కడైతే మా పిల్లలందరూ మంచిగా స్విమ్మింగ్ పూల్ అయితే చేస్తున్నారు. నేనైతే మా హైరమ్ని కొంచెం ఎత్తుకొని ఇలా కొంచెం ఆడిపిస్తున్నాను. ఆమె కూడా భయపడకుండా స్విమ్మింగ్ చేస్తా అనేసి చెప్తుంది. మాకైతే భయం వేస్తుంది అక్కడ, ఏడ వాటర్లో మునిగిపోతుందో అనేసి. ఆమె అయితే అస్సలు భయపడతలేదు, వాటర్లో ఏడ మునిగిపోతున్నా అనేది. చిన్నపిల్ల కదా, ఆమె భయం లేదు, మాకు భయం వేస్తుంది, ఏడుస్తుంది చూడు లోపల దిగుతా అనేసి. మా పిల్లలు మేము మంచిగా సాంగ్స్ పెట్టుకుంటా మంచిగా ఎంజాయ్ అయితే చేసినాము స్విమ్మింగ్ పూల్లో. ప్రతిసారి వస్తాము, మా రిలేటివ్స్ని కూడా తీసుకుని వస్తాము. చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు వాళ్ళు కూడా ఇట్లా తీసుకొస్తే బయటికి. మాకు తెలిసిన వాళ్ళదే కదా, మేము ప్రతిసారి వస్తూ ఉంటాము. బాగా ఎంజాయ్ చేసినాం. ఇక్కడ పాట పెట్టుకొని మంచిగా డీజే పెట్టుకొని మా అక్క, నేను, మా పాప, మా పిల్లలం అందరం మంచిగా ఎంజాయ్ చేసినాం. ఇలా అయితే ఎంజాయ్ చేసినాం. చాలా హ్యాపీగా అనిపించింది మాకైతే. ఈరోజు పోవాలనేసి అనుకోలేదు. మా ఆయన సడన్గా స్విమ్మింగ్ పూల్కి తీసుకెళ్తా పదరి అంటే మా పిల్లలు అంతేసిర్రు. అంత ఆనందం స్విమ్మింగ్ పూల్కి పోవాలంటే. ప్రతిసారి హాలిడేస్ వస్తే చాలు స్విమ్మింగ్ పూల్కి పోదాం. ఇంకా సమ్మర్ వస్తే చాలు స్విమ్మింగ్ పూల్ అనేసి అంటూ ఉంటారు. మా ఆయనకి బాగా సతాయిస్తూ ఉంటారు. ఈరోజు వాళ్ళకి తెలియకుండానే వాళ్ళు అడగలే కూడా స్విమ్మింగ్ పూల్కి తీసుకెళ్తా పదరి అంటే మేమందరం వచ్చి ఇలా ఎంజాయ్ అయితే చేస్తున్నాము. చాలా బాగా ఎంజాయ్ చేసినాము. ఒక 2-3 అవర్స్ అయితే ఆ నీళ్ళలోనే ఉన్నాము, స్విమ్మింగ్ పూల్లో ఉన్నాము. మంచిగా ఆడుకున్నాము ఫుట్బాల్తోని. మంచిగా సెటిల్ ఉంది అక్కడ, ఇంకా క్రికెట్ ఆడుకోవచ్చు. చాలా బాగుంది అక్కడ గ్రౌండ్ అయితే, మంచిగా ఎంజాయ్ చేయొచ్చు. మేమందరం ఇలా ఎంజాయ్ అయితే చేసినాము. ఇంకా నేను హోమ్ టూర్ చూపిస్తాను కదా, చూపిస్తాను, స్కిప్ చేయకుండా చూడండి. ఇక్కడ మా ఆయన చూడండి డీజే పెట్టుకొని మంచిగా ఎంజాయ్ అయితే చేస్తున్నాము.
అప్పుడప్పుడు ఇలా బయటికి వస్తేనే రిలీఫ్గా ఉంటుంది, మైండ్ ఫ్రెష్గా ఉంటుంది. ఎప్పుడు ఇంట్లోనే ఏం బాగుంటుంది చెప్పండి. ఇలా సమ్మర్ టైంలో హాలిడేస్ టైంలో ఇలా బయటికి వెళ్తేనే మంచిగా అనిపిస్తుంది పీస్ఫుల్గా. ఇలా అయితే ఎంజాయ్ చేస్తున్నాం మేమైతే. ఇంకా ఫుడ్ కూడా ఫుడ్ కూడా తీసుకెళ్ళాలి, మంచిగా తినొచ్చు కూడా అక్కడ. ఇక మనం అక్కడ బుకింగ్ చేసుకుంటే మనకు ఫుడ్ కూడా పెడతారు. మనం బుకింగ్ అయితే చేస్తలేము కదా, మనకు తెలిసిన వాళ్ళదనేసి స్విమ్మింగ్ చేస్తామనేసి ఇక అడిగి స్విమ్మింగ్ అయితే చేసుకుంటున్నాము. ఇంకా ఫామ్ హౌస్ బుక్ చేసుకుంటే ఫుడ్ కూడా అక్కడ పెడతారనమాట, చాలా బాగుంటుంది. ఇప్పుడైతే నేను ఫామ్ హౌస్ది హోమ్ టూర్ చేస్తాను అనమాట, చూసేయండి. ఇదే అన్నమాట ఫామ్ హౌస్, చాలా బాగుంటది, గ్రీనరీ. ఇక బయటికి వచ్చేసాను నేనైతే హోమ్ టూర్ చేద్దామనేసి ఫామ్ హౌస్ది. ఇక బయట అయితే ఇలా గ్రీనరీగా ఉంది కదా, ఇక్కడైతే బుద్ధ అన్నమాట, బుద్ధ విగ్రహం అయితే ఉంది. నేను కొంచెం డ్రెస్ అయితే పచ్చిగా ఉంది. ఇక నేనైతే ఇక ఫామ్ హౌస్ హోమ్ టూర్ చేస్తున్నాను అన్నమాట. చూడండి, ఫస్ట్ ఎంట్రీ అన్నమాట ఇది. ఇక లోపల అయితే సెక్యూరిటీ వాళ్ళు ఉన్నారు, ఇక వాళ్ళ పిల్లలు, ఇక ఈ ఫామ్ హౌస్ని వాళ్ళే చూసుకుంటారన్నమాట. ఇక ఓనర్ అయితే సిటీలో ఉంటారు కాబట్టి వాళ్ళైతే ఉన్నారు. ఇక్కడైతే కిచెన్ అయితే చాలా బాగుంది. కబోర్డ్స్, ఫ్రిడ్జ్, మైక్రో ఓవెన్, ఇంకా రైస్ కుక్కర్ చాలా బాగుంది. ఇక్కడైతే కిచెన్ అయితే చూపిస్తున్నాను. ఫ్రిడ్జ్లో అయితే ఏం లేదు, ఫ్రిడ్జ్ కూడా ఓపెన్ చేసి చూసిన ఏం లేదు. కానీ మన ఇల్లు ఎట్లా ఉంటుందో అట్లనే ఉంది ఫామ్ హౌస్ అనమాట. చాలా బాగుంది, నాకైతే చాలా బాగా నచ్చింది. మంచిగా టైం స్పెండ్ చేయొచ్చు ఇక్కడ. ఒక 3-4 డేస్ ఉండి మంచిగా ఫామ్ హౌస్ బుక్ చేసుకొని చాలా పీస్ఫుల్గా ఉంది. ఇది ఒక బెడ్రూమ్ అనమాట, మొత్తం 3 బెడ్రూమ్స్ అయితే ఉంది. చాలా పెద్దగా మంచిగా ఉంది. మంచిగా బెడ్ అయితే ఉంది ఇక్కడ, ఇంకా ఏసీ, ఇంకా ఇక్కడైతే బాత్రూము, మంచిగా మిర్రర్ కూడా ఉంది ఇక్కడ. చూడండి, మిర్రర్ కింద కబోర్డ్స్ కూడా ఉంది. చాలా బాగా నచ్చింది అయితే నాకు ఈ ఫామ్ హౌస్ అయితే. ఇక మాకు తెలిసిన వాళ్ళ సార్ వాళ్ళదే కాబట్టి నేను ఇక్కడ మంచిగా చూపిస్తున్నాను, చూసేయండి. ఇది పెద్ద హాల్, ఓపెన్ హాల్ మంచిగా ఉంది. ఇది ఒక బెడ్రూమ్, చాలా బాగుంది కదా, నాకైతే నచ్చింది అనేసి మా అక్కతో చెప్తున్నాను. మా అక్క వీడియో తీసింది కాబట్టి. సేమ్ టు సేమ్ 3 బెడ్రూమ్స్ సేమ్ టు సేమ్ అట్లానే ఉంది. ఇది ఒక బెడ్రూమ్ బాగుంది. ఇంకా 2 బెడ్రూమ్స్ అయితే చూపించిన కదా, ఇది లాస్ట్ బెడ్రూమ్. ఇది లాస్ట్, లోపలనే వాష్రూమ్ కూడా ఉంది. అన్నిటికీ లోపలే వాష్రూమ్, చాలా బాగుంది. ఇంకా బాత్రూమ్ కూడా పెద్దగా ఉంది, చాలా బాగుంది. 3 బెడ్రూమ్స్ అయితే చూపించిన. ఇది ఓవరాల్ ఫామ్ హౌస్ అనమాట. ఇక్కడైతే మంచిగా క్రికెట్, ఫుట్బాల్, ఇంకా వాలీబాల్, షటిల్ అవన్నీ ఇక్కడ ఆడుకోవచ్చు. చాలా బాగుంది కదా, నాకైతే తెగ నచ్చేసింది. ఇది మొత్తం ఫామ్ హౌస్ హోమ్ టూర్ అనమాట, బాగుంది కదా. ఇప్పుడైతే బయట చూపిస్తాను. ఇది స్టేజీ, ఏదైనా మనం బర్త్డే పార్టీస్, యానివర్సరీ అవన్నీ కొంచెం చేసుకోవచ్చు అంటే, కేక్ కటింగ్ చేసుకోవచ్చు అంటే ఇక్కడ ఇది స్టేజ్ లాగా అనమాట, చాలా బాగుంది. అది కూడా చూపిస్తున్నాను. ఇది స్టేజ్ లాగా మంచి ఏదైనా ప్రోగ్రామ్ పెట్టుకోవచ్చు, ఏదైనా కేక్ కటింగు, లేకపోతే బర్త్డే పార్టీస్, ఇదంతా గ్రౌండ్ మంచిగా కూర్చోవచ్చు, చైర్ పెట్టుకొని మంచిగా కూర్చోవచ్చు, మంచిగా డీజే పెట్టుకొని ఆడుకోవచ్చు. చాలా బాగుంది స్టేజీ కూడా. స్టేజీ డెకరేషన్ పెట్టుకుంటే చాలా బాగుంటుంది. బయట నుంచి ఇట్లా ఉంటుంది ఫామ్ హౌస్. ఇక్కడైతే ఇక గ్రౌండ్ చూపిస్తున్నాను, అదే ప్లే ఏరియా. ఇక్కడ చైర్ అన్నీ ఇక్కడ ఉన్నాయి. ఇది ఇక్కడ ఎంట్రీ అనమాట. లోపల మంచిగా షటిల్, క్రికెటు, మంచిగా ఫుట్బాల్, వాలీబాల్ అవన్నీ ఆడుకోవచ్చు, చాలా బాగుంది. ఇక్కడైతే నేను షటిల్ అయితే పట్టుకొని ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. మా ఏరియా సైడ్ చాలా ఫామ్ హౌస్ ఉంటాయి, ఇక చాలా అంటే చాలా ఉంటాయి. మేమైతే ఇక మంచిగా ఇట్లా వస్తున్నాము. మీరు కూడా ఇట్లా హాలిడేస్లో ఇలా ఫామ్ హౌస్కి అయితే వెళ్ళండి, ఫామ్ హౌస్ బుకింగ్ చేసుకోండి, మంచిగా ఎంజాయ్ చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. నెక్స్ట్ వీడియో కలుద్దాం.